ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 43-44 అధ్యాయములు. బాబా సమాధి చెందుట, ముందుగా సన్నాహము, ఇటుకురాయి విరుగుట, 72 గంటల సమాధి, బాపూసాహెబ్ జోగ్ సన్యాసము, అమృతతుల్యమగు బాబా పలుకులు, నేను అనగా ఎవరు. 43 మరియు 44 అధ్యాయములు కూడా బాబా శరీరత్యాగము చేసిన కథనే వర్ణించుచున్నవి కనుక వాటిని ఒకచోట చేర్చుట జరిగినది. ముందుగా సన్నాహము. హిందువులలో ఎవరైనా మరణించుటకు సిద్ధముగా ఉన్నప్పుడు మతగ్రంథములు చదివి వినిపించుట సాధారణ ఆచారము. ఏలన ప్రపంచ విషయముల నుండి అతని మనస్సును మరలించి భగవద్విషయములందు లీనమనర్చినచో అతడు పరమును సహజముగాను సులభముగాను పొందును. పరీక్షిన్ మహారాజు బ్రాహ్మణ ఋషిబాలునిచే శపింపబడి వారం రోజులలో చనిపోవుటకు సిద్ధముగా ఉన్నప్పుడు గొప్ప యోగియగు శుకుడు భాగవత పురాణమును ఆ వారములో బోధించెను. ఈ అభ్యాసము ఇప్పటికినీ అలవాటులో ఉన్నది. చనిపోవుటకు సిద్ధముగా ఉన్నవారికి గీత, భాగవతము మొదలగు గ్రంథములు చదివి వినిపించెదరు. కానీ బాబా భగవంతుని అవతారమగుటచే వారికి అట్టిది అవసరం లేదు. కానీ బాబా ఇతరులకు ఆదర్శంగా ఉండుటకు ఈ అలవాటును పాటించిరి. త్వరలోనే దేహత్యాగము చేయనున్నామని తెలియగానే వారు వజేయను అతన్ని పిలిచి రామవిజయమును గ్రంథమును పారాయణ చేయమనిరి. అతడు వారంలో గ్రంథమును ఒకసారి పఠించెను. తిరిగి దానిని చదవమని బాబా ఆజ్ఞాపించగా అతడు రాత్రింబవళ్ళు దానిని చదివి 3 దినములలో 2వ పారాయణం పూర్తి చేసెను. ఈ విధంగా 11 దినములు గడిచెను. అతడు తిరిగి 3 రోజులు చదివి అలసిపోయెను. బాబా అతనికి సెలవిచ్చి పొమ్మనెను. బాబా నెమ్మదిగా ఉండి ఆత్మానుసంధానములో మునిగి చివరి క్షణమునకై ఎదురు చూచుచుండిరి. 2-3 దినములు ముందు నుండి బాబా గ్రామము బయటకు పోవుట, భిక్షాటనము చేయుట మొదలగున్నవి మాని మసీదులో కూర్చుండిరి. చివరి వరకు బాబా చైతన్యముతో ఉండి అందరినీ ధైర్యంగా ఉండుడని సలహా ఇచ్చిరి. వారు ఎప్పుడు పోయేదరో ఎవరికీ తెలియనీయలేదు. ప్రతిదినము కాకాసాహెబ్ దీక్షిత్, శ్రీమాన్ బూటీయు వారితో కలిసి మసీదులో భోజనం చేయుచుండెడివారు. ఆనాడు 1918 అక్టోబర్ 15వ తారీఖు హారతి పిమ్మట వారిని వారి వారి బసలకు పోయి భోజనము చేయమనిరి. అయినను కొంతమంది లక్ష్మీబాయి షిండే, బాగోజీ షిండే, బాయాజీ, లక్ష్మణ్ బాలా షింపి, నానాసాహెబ్ నిమోన్కర్ అక్కడనే ఉండిరి. దిగువ మెట్ల మీద శ్యామ కూర్చొని ఉండెను. లక్ష్మీబాయి షిండేకు 9 రూపాయలను దానం చేసిన పిమ్మట బాబా తనకు ఆ స్థలము అనగా మసీదు బాగాలేదనియు అందుచేత తనను రాతితో కట్టిన బూటీ మేడాలోనికి తీసుకుని పోయిన అచట బాగుగా ఉండుననియు చెప్పెను. ఈ తుది పలుకులు ఆడుచు బాబా బయాజీ తాత్యాకోతే పై ఒరిగి ఈ ప్రాణములు విడిచెను. బాగోజీ దీనిని కనిపెట్టెను. దిగువ కూర్చునియున్న నానాసాహెబ్ నిమోన్కర్కు ఈ సంగతి చెప్పెను. నానాసాహెబ్ నీళ్లు తెచ్చి బాబా నోటిలో పోసెను. అవి బయటకు వచ్చెను. అతడు బిగ్గరగా ఓ దేవా అని అరిచెను. అంతలో బాబా కండ్లు తెరిచి మెల్లగా ఆ అనెను. బాబా తమ భౌతిక శరీరమును విడిచిపెట్టెనని తేలిపోయెను. బాబా సమాధి చెందెనని సంగతి షిరిడీ గ్రామంలో కార్చిచ్చువలే వ్యాపించెను. ప్రజలందరూ స్త్రీలు, పురుషులు, బిడ్డలు మసీదుకు పోయి ఏడ్వసాగిరి. కొందరు బిగ్గరగా ఏడ్చిరి, కొందరు వీధులలో ఏడ్చుచుండిరి, కొందరు తెలివి తప్పి పడిరి. అందరి కండ్ల నుండి నీళ్లు కాలువల వలె పారుచుండెను. అందరును విచారగ్రస్తులు అయిరి. కొందరు సాయిబాబా చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొన మొదలెడిరి. మునుముందు 8 ఏండ్ల బాలునిగా ప్రత్యక్షమయ్యదనని బాబా తమ భక్తులతో చెప్పిరని ఒకరు అనిరి. ఇవి యోగీశ్వరుని వాక్కులు కనుక ఎవరునూ సందేహించక్కరలేదు. ఏలన కృష్ణావతారంలో శ్రీ మహావిష్ణువు ఈ కార్యమే ఒనర్చెను. సుందర శరీరముతో ఆయుధములు గల చతుర్భుజములతో శ్రీకృష్ణుడు దేవకీదేవికి కారాగారమున 8 ఏండ్ల బాలుడుగానే ప్రత్యక్షమయ్యెను. ఆ అవతారమును శ్రీకృష్ణుడు భూమి భారమును తగ్గించెను. ఈ అవతారము అనగా సాయిబాబా భక్తుల ఉద్ధరించుటకై వచ్చినది కనుక సంశయింప కారణమేమున్నది? యోగుల జాడలు అగమ్య గోచరములు. సాయిబాబాకు తమ భక్తులతోడి సంబంధం ఈ యొక్క జన్మతోడిదే కాదు, అది గడిచిన 72 జన్మల సంబంధం. ఇట్టి ప్రేమ బంధములు కలిగించిన ఆ మహారాజు ఎచటికో పర్యటనకై పోయినట్లనిపించుట వలన వారు శీఘ్రముగానే తిరిగి ఒత్తురను దృఢ విశ్వాసమును భక్తులకు కలదు.
బాబా శరీరమును ఎట్లు సమాధి చేయవలనని విషయము గొప్ప సమస్య ఆయను. కొందరు మహమ్మదీయులు బాబా శరీరమును ఆరుబయట సమాధి చేసి దానిపై గోరీ కట్టవలను అనిరి. కుశాల్ చంద్, అమీర్ శక్కర్ కూడా ఈ అభిప్రాయమునే వెలుబుచ్చిరి. కానీ రామచంద్ర పాటిల్ అను గ్రామ మునసబు గ్రామంలోని వారందరితో నిశ్చితమైన దృఢకంఠస్వరంతో, మీ ఆలోచన నాకు సమ్మతి కాదు, బాబా శరీరము రాతివాడాలో పెట్టవలసిందే అనెను. అందుచే గ్రామస్తులు 2 వర్గములుగా విడిపోయి ఈ వివాదం 36 గంటలు జరిపిరి. బుధవారం ఉదయం గ్రామంలోని జ్యోతిష్కుడును శ్యామకు మేనమామ అగు లక్ష్మణ్ మామ జోషికి బాబా స్వప్నంలో కనిపించి చేయి పట్టి లాగి ఇట్లనెను, త్వరగా లెమ్ము, బాపు సాహెబ్ నేను మరణించితిని అనుకొనుచున్నాడు. అందుచే అతడు రాడు. నీవు పూజ చేసి కాకడహారతిని ఇమ్ము. లక్ష్మణ్ మామ సనాతనాచార పరాయణుడైన బ్రాహ్మణుడు. ప్రతిరోజు ఉదయం బాబాను పూజించిన పిమ్మట తక్కిన దేవతలను పూజించుచుండెడివాడు. అతనికి బాబా యందు పూర్ణ భక్తి విశ్వాసాలు ఉండెను. ఈ దృశ్యమును చూడగానే పూజాద్రవ్యముల పళ్ళెములు చేత ధరించి మౌల్వేలు ఆటంకపరుచుచున్నను పూజను హారతిని చేసిపోయెను. మిట్ట మధ్యాహ్నము బాపూసాహెబ్ జోగ్ పూజాద్రవ్యములతో అందరితో మామూలుగా వచ్చి మధ్యాహ్న హారతిని నెరవేర్చెను. బాబా తుది పలుకులను గౌరవించి ప్రజలు వారి శరీరమును వాడాలో ఉంచుటకు నిశ్చయించి అచటి మధ్యభాగమున త్రవ్వుట ప్రారంభించిరి. మంగళవారం సాయంకాలం రహతా నుండి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చెను. ఇతరులు తక్కిన స్థలముల నుండి వచ్చిరి. అందరూ దానిని ఆమోదించిరి. ఆ మరుసటి ఉదయము అమీర్ భాయ్ బొంబాయి నుండి వచ్చెను. కోపర్గాం నుండి మమల్తాదారు వచ్చెను. ప్రజలు భిన్నాభిప్రాయములతో ఉన్నట్లు తోచెను. కొందరు బాబా శరీరమును బయటనే సమాధి చేయవలనని పట్టుబట్టిరి. కనుక మమల్తాదారు ఎన్నిక ద్వారా నిశ్చయించవలను అనెను. వాడాను ఉపయోగించుటకు 2 రెట్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చెను. అయినప్పటికీ జిల్లా కలెక్టర్తో సంప్రదించవలనని అతడు అనెను. కనుక కాకాసాహెబ్ దీక్షిత్ అహ్మద్నగర్ పోవుటకు సిద్ధపడెను. ఈ లోపల బాబా ప్రేరణ వల్ల 2వ పార్టీ యొక్క మనస్సు మారెను. అందరూ ఏకగ్రీవంగా బాబాను వాడాలో సమాధి చేయుటకు అంగీకరించిరి. బుధవారం సాయంకాలం బాబా శరీరమును ఉత్సవంతో వాడాకు తీసుకొని పోయిరి. సాయంకాలం బాబా శరీరం ఉత్సవంతో వాడాకు తీసుకొని పోయిరి. మురళీధరుని కొరకు కట్టిన చోట శాస్త్రోక్తంగా సమాధి చేసిరి. యథార్థముగా బాబాయే మురళీధరుడు. వాడ దేవాలయం ఆయను. అది ఒక పూజామందిరం ఆయను. అనేక మంది భక్తులు అచటకు పోయి శాంతి సౌఖ్యములు పొందుచున్నారు. ఉత్తర క్రియలు బాలాసాహెబ్ బాటే ఉపాసనీ బాబా నెరవేర్చిరి. ఉపాసనీ బాబా బాబాకు గొప్ప భక్తుడు. ఈ సందర్భంలో ఒక విషయము గమనించవలను. ప్రొఫెసర్ నార్కే కథనం ప్రకారం బాబా శరీరము 36 గంటలు గాలి పట్టినప్పటికీ అది బిగుసుకుపోలేదు. అవయవములన్నీ సాగుచుండెను. బాబా కఫ్ని చింపకుండా సులభంగా తీయగలిగిరి. ఇటుకరాయి విరుగుట. బాబా భౌతిక శరీరమును విడుచుటకు కొన్ని దినముల ముందు ఒక దుశ్శకనం అయ్యెను. మసీదులో ఒక పాత ఇటుక ఉండెను. బాబా దానిపై చేయి వేసి ఆనుకొని కూర్చుండువారు. రాత్రులందు దానిపై ఆనుకొని ఆసనస్థులు అగుచుండిరి. అనేక సంవత్సరములు ఇట్లు గడిచెను. ఒకనాడు బాబా మసీదులో లేనప్పుడు ఒక బాలుడు మసీదును శుభ్రపరచుచు దానిని చేతిలో పట్టుకొని ఉండగా అది చేతి నుండి జారి కిందపడి 2 ముక్కలైపోయెను. ఈ సంగతి బాబాకు తెలియగానే వారు మిగుల చింతించి ఇట్లని ఏడ్చిరి. ఇటుక కాదు, నా అదృష్టమే ముక్కలు ముక్కలుగా విరిగిపోయినది. అది నా జీవితపు తోడు నీడ. దాని సహాయం వల్లనే నేను ఆత్మానుసంధానము చేయుచుండెడివాడను. నా జీవితమునందు నాకు ఎంత ప్రేమయో దాని యందు నాకు అంత ప్రేమ. ఈరోజు అది నన్ను విడిచినది. ఎవరైనా ఒక ప్రశ్న అడగవచ్చును, బాబా నిర్జీవియగు ఇటుక కోసం ఇంత విచారపడనేలా? అందులకు హేమాడ్ పంతు ఇట్లు సమాధానం ఇచ్చెను. యోగులు బీదవారికి నిస్సహాయులకు సహాయం చేయుటకై అవతరించెదరు. వారు ప్రజలతో కలిసి మసలునప్పుడు ప్రజల వలె నటింతురు. వారు మనవలే బాహ్యమునకు నవ్వెదరు, ఆడెదరు, ఏడ్చెదరు. కానీ లోపల వారు శుద్ధ చైతన్యులై వారి కర్తవ్య విధులను ఎరుగుదురు. 72 గంటల సమాధి. ఇటుక విరుగుటకు 32 సంవత్సరములకు పూర్వము అనగా 1886 సంవత్సరంలో బాబా సీమోల్లంఘనము చేయ ప్రయత్నించెను. ఒక మార్గశిర పౌర్ణమి నాడు బాబా ఉబ్బసం వ్యాధితో మిక్కిలి బాధపడుచుండెను. దానిని తప్పించుకొనుటకై బాబా తన ప్రాణమును పైకి తీసుకుని పోయి సమాధిలో
ఉండవలనని అనుకొని భక్తమహల్ సాపతితో ఇట్లనిది, నా శరీరమును 3 రోజుల వరకు కాపాడుము. నేను తిరిగి వచ్చినట్లయితే సరే, లేని ఎడల నా శరీరమును ఎదురుగా ఉన్న ఖాళీ స్థలములో పాతిపెట్టి గుర్తుగా 2 జెండాలను పాతుము అని స్థలమును చూపిరి. ఇట్లనుచు రాత్రి 10 గంటలకు బాబా క్రింద కూలెను. వారి ఊపిరి నిలిచిపోయెను. వారి నాడి కూడా ఆడకుండెను. శరీరంలో నుండి ప్రాణం పోయినట్లు ఉండెను. ఊరి వారందరూ అచట చేరి న్యాయ విచారణ చేసి బాబా చూపిన స్థలంలో సమాధి చేయుటకు నిశ్చయించిరి. కాని మహల్సాపతి అడ్డగించెను. తన ఒడిలో బాబా శరీరం నుంచుకొని 3 రోజులు అట్లే కాపాడుచూ కూర్చుండెను. 3 దినముల పిమ్మట తెల్లవారుజామున 3 గంటలకు బాబా శరీరంలో ప్రాణం ఉన్నట్లు కనిపించెను. ఊపిరి ఆడ ఆరంభించెను. కడుపు కదిలెను. కండ్లు తెరిచెను. కాళ్ళు చేతులు సాగదీయుచు బాబా లేచెను. దీనిని బట్టి చదువరులు ఆలోచించిన విషయం ఏమన, బాబా 3 మూరల శరీరమా లేక లోపలనున్న ఆత్మయ? పంచభూతాత్మకమగు శరీరము నాశనమగును. శరీరము అశాశ్వతము, కానీ లోనున్న ఆత్మ పరమసత్యము, అమరము, శాశ్వతము. ఈ శుద్ధ సత్వమే బ్రహ్మము. అది ఏ పంచేంద్రియములను మనస్సును స్వాధీనమందు ఉంచుకొనున్నది, పరిపాలించున్నది. అది ఏ సాయి. అది ఏ ఈ జగత్తునందుగల వస్తువులన్నింటియందు వ్యాపించి ఉన్నది. అది లేని స్థలము లేదు. అది తాను సంకల్పించుకునిన కార్యమును నెరవేర్చుటకు భౌతిక శరీరము వహించెను. దానిని నెరవేర్చిన పిమ్మట శరీరమును విడిచెను. సాయి ఎల్లప్పుడూ ఉండువారు. అట్లనే పూర్వము గాణ్గాపురంలో వెలిసిన దత్తదేవుని అవతారమగు శ్రీ నరసింహ సరస్వతియు వారు సమాధి చెందుట బాహ్యమునకే గాని సమస్త చేతనాచేతనములందు కూడా ఉండి వానిని నియమించువారును పరిపాలించువారును వారే. ఈ విషయము ఇప్పటికిని సర్వస్య శరణాగతి చేసిన వారికిని మనస్ఫూర్తిగా భక్తితో పూజించు వారికిని అనుభవనీయమైన సంగతి. ప్రస్తుతము బాబా రూపము కూడా చూడ వీలు లేనప్పటికీ మనము షిరిడీకి వెళ్ళినచో వారి జీవితమెత్తు పటము మసీదులో ఉన్నది. దీనిని శ్యామారావు జైకర్ అను గొప్ప చిత్రకారుడును బాబా భక్తుడును రాసియున్నాడు. భావుకుడు భక్తుడు అయిన ప్రేక్షకుడికి ఈ పటము ఈనాటికి బాబాను భౌతిక శరీరంతో చూచినంత తృప్తి కలగజేయును. బాబాకు ప్రస్తుతం భౌతిక శరీరం లేనప్పటికీ వారు అక్కడనే కాక ప్రతి చోటును నివసించుచు పూర్వము వలనే తమ భక్తులకు మేలు చేయుచున్నారు. బాబా వంటి యోగులు ఎన్నడూ మరణించరు. వారు మానవుల వలె కనిపించినను నిజముగా వారు దైవము. బాపూసాహెబ్ జోగ్ సన్యాసము. జోగు సన్యాసం పుచ్చుకొనిన కథతో హేమాడ్ పంతు ఈ అధ్యాయమును ముగించుచున్నారు. సఖారాం హరి ఉరఫ్ బాపూసాహెబ్ జోగ్ పూణే నివాసియగు సుప్రసిద్ధ వార్కరీ విష్ణుబువా జోగ్ గారికి చిన్నాయన. 1909 సంవత్సరమున సర్కారు ఉద్యోగం నుండి విరమించిన తర్వాత పీడబ్ల్యూడి సూపర్వైజర్ భార్యతో షిరిడీకి వచ్చి నివసించుచుండెను. వారికి సంతానము లేకుండెను. భార్యాభర్తలు బాబాను ప్రేమించి బాబా సేవయందు కాలమంతయు గడుపుచుండిరి. మేఘశ్యాముడు చనిపోయిన పిమ్మట బాపూసాహెబ్ జోగ్ మసీదులోనూ చావడిలోనూ కూడా బాబా మహాసమాధి పొందు వరకు హారతి ఇచ్చుచుండెను. అదియును కాక ప్రతిరోజు సాటేవాడాలో జ్ఞానేశ్వరియు ఏకనాథ భాగవతమును చదివి వినవచ్చిన వారందరికీ బోధించుచుండెను. అనేక సంవత్సరములు సేవ చేసిన పిమ్మట జోగ్ బాబాతో, నేను ఇన్నాళ్ళు నీ సేవ చేసిదని నా మనస్సు ఇంకనూ శాంతము కాలేదు. యోగులతో సహవాసం చేసినను నేను బాగుకాకుండటకు కారణమేమి? ఎప్పుడు కటాక్షించెదవు అనెను. ఆ ప్రార్థన విని బాబా, కొద్ది కాలంలో నీ దుష్కర్మల ఫలితము నశించును. నీ పాపపుణ్యములు భస్మమగును. ఎప్పుడు నీవు అభిమానమును పోగొట్టుకొని మోహమును రుచిని జయించెదవో, ఆటంకములన్నింటినీ కడచెదవో, హృదయపూర్వకముగా భగవంతుని సేవించుచు సన్యాసమును పుచ్చుకునేదవు, అప్పుడు నీవు ధన్యుడవయ్యేదవు అనిరి. కొద్ది కాలం పిమ్మట బాబా పలుకులు నిజమాయెను. అతని భార్య చనిపోయెను. అతనికి ఇంకొక అభిమానమేదియూ లేకుండుటచే అతడు స్వేచ్ఛాపరుడై సన్యాసము గ్రహించి తన జీవిత పరమావధిని పొందెను. అమృతతుల్యమగు బాబా పలుకులు. దయాదాక్షిణ్యమూర్తి అగు సాయిబాబా పెక్కుసారుల మసీదులో ఈ దిగువ మధురవాక్యములు పలికిరి. ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించెదరు. నేను లేక ఈ జగత్తంతయు వానికి శూన్యము.
నా కథలు తప్ప మరేమియూ చెప్పడు. సదా నన్నే ధ్యానము చేయును. నా నామమునే ఎల్లప్పుడూ జపించుచుండెను. ఎవరైతే సర్వస్య శరణాగతి చేసి నన్నే ధ్యానింతురో వారికి నేను రుణస్థుడను. వారికి మోక్షమునిచ్చి వారి రుణము తీర్చుకొనెదను. ఎవరైతే నన్నే చింతించుచు నాగూర్చియే దీక్షతో ఉందురో, ఎవరైతే నాకు అర్పించనిదే ఏమీయూ తినరో అట్టి వారిపై నేను ఆధారపడియుందును. ఎవరైతే నా సన్నిధానమునకు వచ్చెదరో వారు నది సముద్రములో కలిసిపోయినట్లు నాలో కలిసిపోవుదురు. కనుక నీవు గర్వము అహంకారము లేసమైనా లేకుండా నీ హృదయంలోనున్న నన్ను సర్వస్య శరణాగతి వేడవలెను. నేను అనగా ఎవరు? నేను అనగా ఎవరో సాయిబాబా ఎన్నోసార్లు బోధించిరి. వారు ఇట్లనిరి, నన్ను వెతుకుటకు నీవు దూరము గాని మరెచ్చటికి గాని పోనక్కరలేదు. నీ నామము నీ ఆకారము విడిచినచో నీలోనే కాక అన్ని జీవులలోనూ చైతన్యము లేదా అంతరాత్మ అని ఒకటి ఉండును. అదే నేను. దీనిని నీవు గ్రహించి నీలోనే కాక అన్నిటిలోనూ నన్ను చూడుము. దీనిని నీవు అభ్యసించినచో సర్వవ్యాపకత్వము అనుభవించి నాలో ఐక్యం పొందెదవు. హేమత్ పంతు చదువరులకు ప్రేమతో నమస్కరించి వేడునదేమనగా, వారు వినయ విధేయతలతో దైవమును, యోగులను, భక్తులను ప్రేమింతురుగాక. బాబా పెక్కుసార్లు ఎవరైతే ఇతరులను నిందించుదురో వారు నన్ను హింసించిన వారగుదురు. ఎవరైతే బాధ అనుభవించెదరో ఓర్చుకొందురో వారు నాకు ప్రీతి గూర్చెదరు అని చెప్పిరి కదా. బాబా సర్వవస్తు జీవ సముదాయములలో ఐక్యమై ఉన్నారు. భక్తులకు నలుప్రక్కల నిలిచి సహాయపడెదరు. సర్వజీవులను ప్రేమించుట తప్ప వారు మరేమియూ కోరరు. ఇట్టి శుభమైన పరిశుభ్రమైన అమృతము వారి పెదవుల నుండి స్రవించుచుండెను. హేమాడ్ పంతు ఇట్లు ముగించుచున్నారు. ఎవరు బాబా కీర్తిని ప్రేమతో పాడెదరో, ఎవరు దానిని భక్తితో వినెదరో ఉభయులను సాయిలో ఐక్యమగుదురు. ఇది 43-44 అధ్యాయములు సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.